నేను ఇప్పుడు స్ప్రౌట్స్తోని ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేస్తాను. అదేంటో ఒకసారి చూసేయండి. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఈ విధంగా పేస్ట్ లాగా చేసి వేసుకోవాలి, లేదంటే కచ్చపచ్చగా దంచైనా వేసుకోవాలి. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ఒక కప్పు స్ప్రౌట్స్ ఇందులో వేసుకోవాలి. నేను ఇక్కడ పెసర మొలకలు తీసుకుంటాను. ఇందులో రుచికి సరిపడా ఉప్పు మొత్తం ఇప్పుడే వేసేసుకున్నా. ఇదంతా ఒకసారి కలగలుపుకున్నాక ఇప్పుడు ఇంకొక కప్లో బియ్యం పిండిని తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేంత వరకు ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇది కడాయిలో వేసుకొని ఒకసారి ఇదంతా కలగలుపుకోవాలి. ఇలా దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్లో కలగలుపుకొని ఇప్పుడు స్టవ్ పంచి దించి ఈ విధంగా స్క్వేర్ షేప్లో కానీ రౌండ్ షేప్లో కానీ మనం ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఒక 20 నిమిషాలు ఉడకనిస్తే మనకు హెల్తీగా స్ప్రౌట్స్తోని మంచి బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది. చాలా రుచిగా ఉంటుంది. ఉప్పు కారం అన్నీ సరిపడా వేసుకున్నాం కదా, చాలా రుచిగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. నచ్చితే మీరు కూడా వేసుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి